కిషోర్ కుమార్ రెడ్డి గారు, మీ గెలుపుకు కారణాలు ఏమై కావచ్చు? అంటే నితీష్ ఇమేజ్ చాలా బలంగా పనిచేసింది. ప్రధానంగా మహిళా ఓటర్లు గతంతో కంటే పెరిగారు. మహిళా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. అవి కొంత కలిసి వచ్చాయి. రెండోది పోల్ మేనేజ్మెంటు, అలాగే కూటమిలో పొందిక. అంటే ఎక్కడ ఇష్యూస్ లేకుండా ఇక మీరు పోటీ చేసే సీట్లలో వేరొకరు పోటీ చేయకపోవటం, ఫ్రెండ్లీ కాంటెస్ట్ లేకపోవటం, కరెక్ట్గా ఓటు బదిలీ మిత్రపక్షాల మధ్య జరగటం, ఇవన్నీ కొంత పాజిటివ్స్గా చెప్తున్నారు. అవునండి. ముందుగా సతీష్ గారు మీకు, అట్లాగే తులసిరెడ్డి గారికి, మన 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు చూసాం ఆల్మోస్ట్ కన్వర్షన్ ఫ్యాక్టర్ అంటారు కదా. ఈరోజు విక్టరీ ఎలా ఉంది అంటే 101 సీట్లలో జేడీయూ, 101 సీట్లలో బీజేపీ పోటీ చేస్తే దాదాపు ఇద్దరు కూడా 85 నుంచి 95% సీట్లలో గెలుపొందుతున్న సందర్భం చూస్తున్నామండి. అట్లాగే ఈవెన్ రామ్ విలాస్ పాస్వాన్ గారి అంటే ఆ పార్టీ కూడా చిరాగ్ పాస్వాన్ గారిది. దాని తర్వాత ఇతర 2 పార్టీలు కూడా హెచ్ఏఎం కానీ ఆర్ఎల్ఎం కానీ ఇవి 2 కూడా రాష్ట్రీయ ఇది పార్టీయే కానీ ఈ రెండిట్లలో కూడా అదే దాదాపు 70-80%, 80-90% చెరో 6 పోటీ చేశారు. ఇక వస్తున్న సీట్లను బట్టి చూస్తుంటే 80%, 90%. దాదాపు ఎలక్షనే దాదాపు 90% బీజేపీ అంటే ఎన్డీఏ గఠబంధన్కి, ఇక మిగిలిన 10% అన్న టైప్లో ఆపోజిషన్కి అన్న టైప్లో వచ్చాయండి. సో ఇంతకంటే సిగ్నిఫికెన్స్ మీరు చెప్పినట్లుగా ఇంతకంటే సిగ్నిఫికెంట్ విక్టరీ అది ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాల పైగా, దాదాపు 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం నుంచి కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంత వేవ్లో గెలవడం అనేది అది నిజంగానే చారిత్రాత్మకం. అది ఎక్కడైనా కానీ ఏ పొలిటీషియన్ అయినా, పొలిటికల్ అనలిస్ట్ అయినా, పొలిటికల్ సైంటిస్ట్ అయినా తప్పనిసరిగా ఒక కేస్ స్టడీ లాగా చదవాల్సిన విషయం అండి ఈరోజు బీహార్లో జరిగిన ఎన్నిక, దాని ఫలితాలు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి తప్పనిసరిగా. ఒకటి, అఫ్ కోర్స్ నితీష్ కుమార్ గారి పాలన ఇమేజ్ ఒక మోడరేట్గా, ఒక స్టెబిలిటీ కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ అనుకోండి. ఇంతకుముందు తులసిరెడ్డి గారు కూడా చెప్పారు, గూండా రాజ్. మీకు ఆర్జేడీ ఉన్న సమయంలో అంతకుముందుది మీరు యూపీలో చూసినా, బీహార్లో చూసినా కానీ బాగా రెజొనేట్ అయ్యేది ఏంటంటే ఆ అభద్రతా భావంలో ఏదైతే ప్రజలు బతికారో అంతకుముందు, దాని నుంచి విముక్తి ఇచ్చిన ఏ పార్టీకైనా కానీ వాళ్ళు పట్టం కట్టడం అనేది చూస్తున్నాం మనం. అంటే ఒక విధంగా ఎస్పెషల్లీ ఉమెన్ అండి. నేను కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మామూలుగా చర్చల్లో పార్టీలో కూడా మామూలుగా ఎట్లా ఉండేదంటే, లేదు ఇంట్లో మగవాళ్ళు డిసైడ్ చేస్తారు, ఆడవాళ్ళు ఓటేస్తారు, డైరెక్ట్గా ఆడవాళ్ళతో మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళని టార్గెట్ చేయడం కానీ ఏది ఓటింగ్కి అట్లా ఎప్పుడు రాజకీయాలు జరగవు, కేవలం మెన్ని అడ్రస్ చేస్తారు, వారే ఉమెన్ ఓటు అని చెప్పి చెప్తుండేవారు. ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ చూసినా కూడా మీరు ఉమెన్ని టార్గెట్ చేసే క్యాంపెయిన్, భాష, తీరు అన్ని వేరుగా ఉంటాయండి. పరుష పదజాలం ఉండదు, తిట్టుకునుడు ఉండదు, ఇక బూతులు ఉండవు, అందులో ఇంకేదో యుద్ధం అన్న టైప్లో ఉండదు. కేవలము ఉమెన్ సెంట్రిక్గా మనం మాట్లాడితే, మహిళా సెంట్రిక్గా మనం మాట్లాడితే అసలు భాష నుంచి అన్నీ మారుతాయి, మీ క్యాంపెయిన్ అంతా మారుతుంది. సో ఇప్పుడు ఎక్కడా లేని విధంగా బీహార్లో మీరు చూస్తే ఈసారి ఉమెన్ అంటే మహిళలు 9% ఎక్కువ మగవారి కంటే ఎక్కువ వచ్చి ఓట్లు వేశారు. సో అంటే ఈ డెసిషన్ మేకింగ్, ఈ నిర్ణయించుకున్నది కూడా మహిళలు ఇండిపెండెంట్ ఆఫ్ మెన్, లేదా అసలు మహిళల నిర్ణయమే ఈవెన్ మగవాళ్ళు కూడా ఫాలో అయ్యి మహిళా అకౌంట్లలో 10,000 వేయటం అనేది కొంత అడ్వాంటేజ్ అయిందంటారా? సరే, ఇప్పుడు అది అడ్వాంటేజ్ అయి ఉండొచ్చుగా, కానీ అదొక్కదానితోటే మొత్తము. ఎందుకనంటే మనం చాలాసార్లు చూసాము, చాలా ప్రామిసులు చూసాము, చాలా ఇవి చూసాము, డబ్బులు ఇవ్వడం కూడా చూసాము. అంటే ఇట్లాగే హెల్ప్కి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. మన ఎందుకనంటే ఈ దళిత బంధు మీకు తెలుసు, మన బైపోల్ ఎక్కడ హుజురాబాద్ అయినప్పుడు 10 లక్షలు అన్నారు, 25,000 ఓట్లతో ఓడిపోయారు బీఆర్ఎస్ వారు. అది రైతు బంధు ఇట్లాంటివన్నీ వేస్తూనే ఉన్నారు అప్పటికి, కానీ ఓడిపోయారు. ఎందుకు అని అంటే మిగిలిన ట్రాక్ రికార్డ్ అంతా విరుద్ధంగా ఉండి ఏదో పైసలు బ్యాంక్ అకౌంట్లో వేస్తేనే గెలవడం అనేది అది జరగదండి. అది ప్రజలు విశ్వసించరు అండ్ జరిగేది కాదు.
ఇక్కడ ఒక తులసిరెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక 4-5 కారణాలు ప్రథమంగా అన్ని మిళితమై ఈ రిజల్ట్ ఈ విధంగా షాకింగ్ అన్నట్టుగా మిగిలిన దేశం మొత్తానికి షాకింగ్ అన్నటువంటి రిజల్ట్. అండ్ వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది ఒక సునామీ లాంటి విక్టరీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అదే అందులో మహిళలు ఉన్నారు, నితీష్ కుమార్ గారి ఇమేజ్ ఉంది, మోడీ గారి ఇమేజ్ ఉంది అందులో, అండ్ డబుల్ ఇంజన్ సర్కార్ స్లోగన్ ఉంది, ఆ జంగిల్ రాజ్ కి విరుద్ధంగా ఇక్కడ రక్షణ దొరుకుతుంది అనేది ఉంది, అండ్ ఉమెన్ సెంట్రిక్ పాలిటిక్స్. ఇప్పుడు ఇద్దరు నితీష్ గారు చేసిన ఇప్పుడు ప్రొహిబిషన్ కానివ్వండి, అంతకుముందు చదువుకునే అమ్మాయిలకు ప్రోత్సాహకాలు కానివ్వండి, ఇట్లా ఉమెన్ సెంట్రిక్ గా అది మోడీ గారు కూడా, నేను ఒక ఆర్టికల్ రాశానండి అంతకుముందు, అసలు యాక్చువల్లీ ది సెంచరీస్ గ్రేటెస్ట్ ఫెమినిస్ట్ అని. ఎందుకంటే ఎంతమంది ఉమెన్ కి రెస్పెక్ట్ చేశారు, 10,000 వేయటము, రెండోది మహిళల భద్రత, 3 స్కూల్కి వెళ్ళే పిల్లలకి సైకిల్ ఉచితంగా సైకిల్ ఇవ్వటం. అవునండి, అదే కాదండి. ఇప్పుడు మోడీ గారు చూడండి, మొత్తం స్కీమ్లన్నీ మేము చదువుతూ ఉంటాం కదా, చాలా బోరింగ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఎదురుగా వాళ్ళు. ఇప్పుడు టాయిలెట్స్ అనండి, ఇండ్లు అనండి, ఇంట్లో నీళ్ళు అనండి, కరెంట్ అనండి, రైట్, దాని తర్వాత ఇంట్లో ఉన్న వారికి ఆరోగ్య బీమా అనండి, ఇవన్నీ చాలా మండేన్ స్టఫ్. అంటే చూడడానికి చాలా ఏదో అట్రాక్టివ్గా చాలా పెద్ద విషయాలు, 1000 కోట్లు పెట్టి ఏదో ప్రాజెక్టులు చేసినట్టుగా ఇట్లాంటివి, అంటే పెద్ద ఇనాగ్రేషన్లు ఇట్లా అనిపించవు. కానీ ఎంతో మంది మహిళలకి, కొన్ని కోట్ల మంది మహిళలకి, దేశం వైడ్గా 10 కోట్ల మంది మహిళలకి గ్యాసే కానివ్వండి, కరెంటే కానివ్వండి, నీళ్ళే కానివ్వండి, ఇంట్లో దాని తర్వాత టాయిలెట్లే కానివ్వండి, ఇండ్లే కానివ్వండి, దాని తర్వాత ఫైనల్గా ఇన్సూరెన్సే కానివ్వండి, నెల 5 కిలోల ఉచిత బియ్యము గోధుమలే కానివ్వండి, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ బీహార్ మీకు తెలిసిన విషయమే. అది మన తెలంగాణలో 5 కిలోల బియ్యము అని అంటే, రేషన్ బియ్యము అని అంటే పెద్దగా వాడకపోవచ్చు, కానీ ఎందుకంటే ఆర్థికంగా బాగా వెనుకబడ్డ ప్రాంతం. అక్కడ టాయిలెట్ అన్నా, ఇండ్లు అన్నా, ఏవైనా కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు చేసినవి కావు. అవి ఇంకా లూటీ చేసుకుని జంగిల్ రాజ్ లాంటి పేర్లు తెచ్చుకున్నవే కానీ అసలు వీరందరికీ రిలీఫ్ ఇచ్చిన ప్రభుత్వాలే లేవు. సో అట్లాంటి ప్రభుత్వం చేయబట్టి ఈరోజు అది ఇద్దరిది డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్లుగా ఇద్దరిది కూడా చూడండి ఉమెన్ సెంట్రిక్ ఉంటాయి. మోడీ గారివి పాలసీస్ చూడండి మోస్ట్లీ ఉమెన్ సెంట్రికే ఉంటాయి, వీరివి చూడండి మోస్ట్లీ ఉమెన్ సెంట్రికే ఉన్నాయి, మహిళా కేంద్రంగా ఉంటాయి. రైట్. కిషోర్ కుమార్ రెడ్డి గారు, ఇందాక తులసిరెడ్డి గారు కూడా అన్నారు దీని ఇంపాక్ట్ అంతకేమి కనిపించదు. ఒకవేళ మహాగఠబంధన్ గెలుచుంటే దాని ప్రభావం వేరేగా ఉండేది. అక్కడ ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఫలితాలు వచ్చాయి అని మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ పోరులో మీరు దగ్గర ఓడిపోయారు. త్వరలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే మీకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో ఉండబోతున్నాయి. దీని ఇంపాక్ట్ ఏమైనా ఖచ్చితంగా ఉంటుందా, దానికి అదే చూడాలా? తప్పనిసరిగా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు మీకు అంతకుముందు జనరల్ ఎలక్షన్స్లో 240 వచ్చినప్పుడు మీకు కాంగ్రెస్కి 99 వచ్చాయి. అవును. రాహుల్ గాంధీ గారు మొదటిసారి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ తీసుకుని పార్లమెంట్లోకి, అంతకుముందు 10% రానప్పుడు ఏం చేశారు, అధీర్ రంజన్ చౌదరి గారిని పెట్టారు. ఈసారి ఏం చేశారు, వారే అయ్యారు. వారి తీరు తెన్ను, వారి వ్యవహార శైలి అన్నిట్లలో మార్పు వచ్చింది. ఏ పార్టీకైనా ఎన్నికల్లో గెలుపు ఓటమి అనేది తప్పనిసరిగా ఒక స్ప్రింగ్ లాగా ఇదవుతుంది. అంటే వాళ్ళ వాక్లో ఒక స్ప్రింగ్ అంటారు. సో ఒక ఉత్తేజము, ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచింది అన్న దాని ప్రభావము మన రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు అని అనుకుంటే, ఈవెన్ చిన్న బైపోలే అయినా కానీ అది తప్పవుతుందండి. గ్యారంటీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ అవుతారు, బీఆర్ఎస్కి అయితే మళ్ళీ ఓటమి తర్వాత ఓటమి తర్వాత ఓటమి తర్వాత ఓటమి అన్న టైప్లో అవుతుంది. వాళ్ళు ఇంకా చతికిలబడి కేటీఆర్ గారి పరిస్థితి కాస్త వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారి లీడర్షిప్లో ఫస్ట్ టైం పూర్తిగా ఎలక్షన్ జరిగింది. ఇట్లాంటివి ఇంపాక్ట్స్ ఉంటాయి. అట్లాగే బీహార్ ఇంపాక్ట్స్ నేనేమనుకుంటున్నాను అంటే, ఇందులో ప్రథమంగా మీకు ఆపోజిషన్ పార్టీస్ తీసుకుంటే ఏం చేశాయి, 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో ఓట్ చోరీ క్యాంపెయిన్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ని ఇదంతా అనడము ఓట్ చోరీ క్యాంపెయిన్ అని చెప్పి, ఇంకొకటి ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఏదైతే ఉందో, దొంగ ఓట్లని ఏరివేతకి అడ్డుపడి గుస్బైటియా అన్నారు. మా వాళ్ళు కూడా చెప్పారు ఫస్ట్ నుంచి, ఈ దొంగ ఓట్లు కూడా అసలు పౌరులు కాని వాళ్ళకి వాళ్ళు తీసుకుని మన ఎలక్షన్స్ని చేస్తున్నారు, ఇంపాక్ట్ చేస్తున్నారు అని చెప్పి, చొరబాటుదారులకు కూడా ఓట్లు ఉన్నాయని చెప్పి మనం వెళ్ళాము. అండ్ అవన్నీ జరిగాయి, కోర్టుల్లో వెళ్ళారు, అంతా అయింది. అండ్ ఇదేంటంటే
లివ్డ్ ఎక్స్పీరియన్స్ అంటారండి. ఇప్పుడు మనం ఓట్ చోరీ ఇంత జరిగింది అంత జరిగింది అంటున్నాము, కానీ మనమే ఎలక్షన్లలో ఓటు వేసాం కదా చాలాసార్లు అన్న భావన ప్రజల్లో ఉన్నప్పుడు ఓటర్లకి, అండ్ మనదేమి ఓట్లు చోరీ అవ్వలేదు, లేకపోతే మనం చూస్తున్న ప్రాంతాల్లో అయితే ఏదో రిగ్గింగ్ లాంటివి ఏదో చేశారు అని అనిపించలేదు కదా, వాళ్ళకి విశ్వాసం ఉంది. ఈ వాళ్ళు లివ్డ్ ఎక్స్పీరియన్స్ అంటారు, అంటే వాళ్ళు కళ్ళతో చూసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది చేయబట్టి అది కూడా నమ్మలేదు. ఇక ఇటు సైడ్ వస్తే నాకేమనిపిస్తుంది అంటే ఇంకొక రెండో విషయం ఉందండి. మహిళా కేంద్రమైనటువంటి కేంద్రిత రాజకీయాలు కొంచెం రాజకీయ పార్టీలు బాగానే అవలంబిస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఇది రెండో మెసేజ్ బాగా స్ట్రాంగ్గా వెళ్తున్నది ఏంటంటే మహిళా సెంట్రిక్గా, అంటే బేసిక్ మీరు వెల్ఫేర్ విషయమే తీసుకున్నా, డెవలప్మెంట్ విషయమే తీసుకున్నా, ఒక మహిళా దృష్టికోణంతో ఆలోచించడం అనేది కొంచెం రాజకీయ పార్టీల్లో కాస్త ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని చెప్పి నేను రెండో విషయం అనుకుంటున్నాను. మూడో విషయం ఏంటంటే కాంగ్రెస్ నిజంగానే ఆత్మ పరిశీలన చేసుకోవాలని తులసిరెడ్డి గారు అన్నారు. తులసిరెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా కానీ చాలా సెన్సిటివ్గా, చాలా లాజికల్గా, సీనియర్ కాబట్టి వారు చూస్తున్నారు చేయబట్టి విషయాలు చాలా ఇదిగానే చెప్తారు. సో ఈ ఆత్మ పరిశీలనలో ఒక్క మాట మాత్రం నేను చెప్తానండి, అంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది కూడా. ఇప్పుడు దేశం ఏం ఆలోచిస్తోంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు వేటి గురించి వాళ్ళు కొంచెం గర్వంగా తల ఎత్తుకుని తిరుగుతున్నారు అంటే వాళ్ళకి ఈవెన్ ఆర్థికంగా ఏమున్నా కూడా ఆర్థిక పరిస్థితులు ఆర్థికం సపరేట్గా అనలైజ్ చేస్తాము, దాన్ని సపరేట్గా మైండ్లో తీసుకుంటాము. కానీ రోజువారీ మన జీవితంలో మనకు ప్రైడ్ ఇచ్చే విషయాలు ఉంటాయి. అందులో ఒకటి జాతీయవాదమే తీసుకోండి. మీరు ఆపరేషన్ సింధూర్ అయిందండి, మతం పేరు మీద చంపి వెళ్తే మనము ఆ తీవ్రవాదుల స్థావరాలు పేల్చేసాము. దాని తర్వాత అమెరికా అంటున్నాను, పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ అన్ని పేల్చి పడేసాము, రైట్? అవన్నీ ప్రపంచం మొత్తం ఎక్నాలెడ్జ్ చేసింది. కానీ ట్రంప్ గారు ఏదో అన్నారని చెప్పి అది తీసుకుని మళ్ళీ కాంగ్రెస్ వారు అంతా పూర్తిగా విరుద్ధం ట్రంప్ గారికి, అది తీసుకుని ఇక్కడికి వచ్చి వారు అన్నదాన్ని పట్టుకుని నరేందర్ సరెండర్ అని, అంటే మీకు ప్రజలను చూస్తున్నారు. ఒకవైపు వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్, అంటే మన టెర్రరిజం ఇన్సిడెంట్సే కానివ్వండి దేశంలో, లేకపోతే మనం ఇస్తున్న తీవ్రవాదులకు ఇస్తున్న పాకిస్తాన్కి ఇస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రాక్సీ వారికి పరోక్ష యుద్ధానికి ఇస్తున్న మన కౌంటరే చూడండి, ఇవన్నీ ప్రజలు హర్షిస్తున్నారు. దాన్ని తీసుకుని మోడీ గారికో బీజేపీను క్రిటిసైజ్ చేసే క్రమంలో ఈవెన్ దేశాన్ని మన సైనిక బలగాలని తక్కువ చేసి చూపించడం అనేది ప్రజలు మెచ్చుకోవట్లేరండి. నేను కాంగ్రెస్ లో కూడా అందరూ ఇదే ఆలోచిస్తారని కూడా నేను అనుకోను. 90% ఆఫ్ దెమ్ అసలు సేమ్ నేనేది ఫీల్ అవుతున్నానో వారు అదే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. 99% ఆఫ్ దెమ్. కానీ లీడర్షిప్ ఎందుకో రాంగ్ డైరెక్షన్ తీసుకుంటోంది అని అనుకుంటున్నాను. అంశంలో ఇది కూడా ఉంది కీలకంగా, తప్పనిసరిగా అండి. మూడోది ఇంకొకటి ఇన్స్టిట్యూషన్స్. మన ఇన్స్టిట్యూషన్స్ ని ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కొత్త పార్టీ జనసురాజ్ పార్టీయో లేకపోతే ఆపో వచ్చి మన వ్యవస్థలు ఉంటాయి కదా, వాటి మీద క్రిటిసిజం చేస్తే ఒక తీరుగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వారు అది ఒక కుటుంబ పార్టీగా మారిన తరుణంలో వారి వారసులు వచ్చి వారి కుటుంబమే ఒక 30-40 ఏళ్ళు ఏలిన తర్వాత, పరోక్షంగా ఇంకో 10 ఏళ్ళు ఏలిన తర్వాత దేశాన్ని వారు వచ్చేసి అసలు దేశంలో ప్రతి ఒక్క విషయము తప్పుగా ఉంది అని చెప్పి ఈరోజు ఆయన ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ వ్యవస్థ కూడా పూర్తిగా అదేదో మోడీ గారి దీంట్లోనో కంట్రోల్లోనో ఇంకెవరి కంట్రోల్లోనో, మీరు చూడండి సిబిఐ దగ్గర నుంచి ఈడీ తీసుకోండి, ఎలక్షన్ కమిషన్ తీసుకోండి, ఈవెన్ సుప్రీంకోర్టు తీసుకోండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు తీసుకోండి, ఇట్లాంటివన్నీ కూడా అందరి మీద క్రిటిసిజమే. కానీ ఈ వ్యవస్థని నిలబెట్టింది ఎవరు? 40-50 సంవత్సరాలు ఏలింది ఎవరు? పరిపాలించింది ఎవరు? ఇది ప్రజలందరికీ కొంచెం అవగాహన ఉంటది కదండి. ఇది కొంచెం హిపోక్రసీ లాగా కనిపిస్తుంది అండ్ నమ్మకం తగ్గిస్తూ పోతుంది. ఇంకొక ఫైనల్ పాయింట్ ఒకటి ఉందండి, తులసిరెడ్డి గారు కూడా చెప్పారు, ఎంవై కాంబినేషన్ అక్కడ, విచ్ ఇస్ ఆనెస్ట్ గా చెప్పారు, ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్. నేను నిజంగా చెప్తున్నాను, 32% ఉంది, అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా అదే ఒక బేస్ అవుతుందని అనుకున్నారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ అండి. అయితే ఇందులో ఒక్క విషయమే చెప్తాను. కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేను సివిల్ సర్వీసెస్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న రోజుల్లో హిస్టరీ నా సబ్జెక్ట్ ఉండేది. నేను అది ఐ గాట్ ఇన్ టు ది సివిల్ సర్వీస్ ఆల్సో. ఏముండేది అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిజంగానే మన నేషన్ మొత్తాన్ని రీప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉండేది. అది ఈ రోజు ఎక్కడికి వచ్చిందండి? రాహుల్ గాంధీ గారు వాయనాడు ఒక ఎగ్జాంపులే చెప్తున్నాను. నిన్న రేవంత్ గారు ఇక్కడ కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్లు, అసలు ముస్లింలకు గౌరవం అంటే కేవలం కాంగ్రెస్, క్రిస్టియన్ల గురించి మాట్లాడలేదు, సిక్కుల గురించి మాట్లాడలేదు, హిందువుల గురించి మాట్లాడలేదు, ఏమీ లేదు. అయితే టోటల్ గా ఒక ఫ్రింజ్ పార్టీ లాగా ఓన్లీ ఒక
ఆ, ఆ, మతానికి సంబంధించిన వారి కోసమే ఉంది పార్టీ అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఎంఐఎంఆర్ తో మరి పోనీ అదన్నా కన్సాలిడేట్ చేసుకోవాలా? ఇక్కడ ఎంఐఎంఆర్ సపోర్ట్ తో జూబ్లీ హిల్స్ లో గెలిచారు, అక్కడ ఎంఐఎంఆర్ తోటేమో మరి గఠబంధన్ చేయలేదు. అక్కడ ఎంఐఎం అడిగింది, ఎంఐఎం మహాగఠబంధన్ లో చేరుతామని అడిగితే బట్